ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ముగిసేయాలనిపించట్లేదు. ఓవైపు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, మరోవైపు ఇరాన్ కూడా ఎక్కడ వెనక తగ్గనటువంటి పరిస్థితి. ఆర్థికంగా అన్ని రకాలుగా ఇరాన్ రోజు రోజుకు బలపడుతుంది తప్ప ఎక్కడ కూడా మరి బలహీనపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్పై ఇతర దేశాలపై కొంత ఎఫెక్ట్ అయితే పడతా ఉంది. అది చమురు కావచ్చు, లేకపోతే గ్యాస్ కావచ్చు, ఇతర కొన్ని రకాల ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ట్రంప్ లేటెస్ట్గా చేసిన వ్యాఖ్యల మీద ప్రొఫెసర్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. వారితో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ట్రంప్కు సంబంధించి ట్రంప్ అనేక మార్లు కొన్ని కాంట్రవర్సీస్ కామెంట్ చేస్తూ ఉంటాడు. సో ఇవాళ నిన్న నుంచి కూడా మళ్ళీ ఇరాన్ పైన కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ చేస్తూ ఉన్నాడు. సో ఏం చెప్తారు ఈ యుద్ధం గురించి? శ్రీశైలం గారు అంటే ప్రపంచ శాంతిని ప్రేమించే మనందరం కూడా ట్రంప్ వైపు నుంచి ఒక ఆశాజనకమైన స్టేట్మెంట్ వస్తుందని చూసాం మనం. అదేంటంటే యుద్ధాన్ని విరమిస్తున్నాను, నేను వెనుక వెళ్ళిపోతున్నాను అనే స్టేట్మెంట్ వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో అది కొంత నిలదొక్కునే అవకాశం ఉండేది. మనకు తెలియకుండానే సడన్గా ఈరోజు సెన్సెక్స్ మొత్తం కూడా టోటల్గా సెన్సెక్స్ బోర్డు మొత్తం కూడా డొనేట్గా చూస్తాం మనం. తెలియకుండానే గ్యాస్కు సంబంధించిన ధరలు ప్రధానంగా భారతదేశం ఏదైతుందో మనం ప్రధానంగా ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఒక్కసారి మళ్ళీ భయంకరమైన విషయాల నుంచి బయటకు వస్తాం అనుకున్నాం. కానీ మళ్ళీ వెనక్కి నెట్టివే ప్రయత్నం జరిగాయి. ట్రంప్ ఒక అమెరికా లాంటి ఒక అత్యున్నత ఆర్థిక విధానాన్ని, ఆర్థిక స్వావలంబనాన్ని, అట్లాగే ఆర్థిక ఆధిపత్యాన్ని కైవసం చేసుకున్న దేశం యొక్క అధ్యక్షుడిగా మాత్రం ప్రవర్తించట్లేదు. ట్రంప్ విధానాలు ఎట్లా ఉన్నాయంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉన్నాయి. ఎవరి మీద విసిరేస్తాడో, ఎప్పుడు విసిరేస్తాడో, అసలు విసిరేయడో అనే నేపథ్యంలో కనపడతా ఉన్నాయి. అతనికి స్పష్టత లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడాలనే కోణం లేదు. పోనీ అమెరికాను రక్షించాలనే తాపత్రయం లేదు. ప్రపంచంలో తానే హీరోగా నిలబడాలనుకుంటూ ఉంటాడు. అదే సందర్భంలో జీరో స్థాయి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. ట్రంప్ ఈరోజు ప్రపంచానికి హీరోగా కనిపించట్లేదు. కొన్ని సందర్భాల్లో జీరోగా కనిపించట్లేదు. ఏం మాట్లాడుతుండో ఏం అర్థం కాని వ్యవస్థ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే హార్మోజ్ అనేది అత్యంత కీలకమైన జలసంధి. అది దానికి ఒకవైపు అంటే మనకి తూర్పు భాగంలో ఇరాన్ ఉంటుంది, పశ్చిమ భాగంలో యుఏఈ, యెమెన్, ఒమెన్, సౌదీ అరేబియాలు ఉంటాయి. అంటే ప్రపంచంలోకి దాదాపుగా 20% మిగతా ఎగుమతులు, 30% ఆయిల్ సంబంధించిన ఎగుమతులు దాని నుంచే పోతూ ఉంటాయి. హార్మోజ్ జలసంధిపై ఇరాన్ తన పిడికిడిని బలంగా బిగించింది. ఒకప్పుడు అద్భుతంగా అన్ని వాణిజ్యాలకు ఫ్రీగా తోడ్పడిన హార్మోజ్ జలసంధి ఏమైపోయిందంటే ఈరోజు కంప్లీట్గా యుద్ధ వలయంగా మారిపోయింది. దాంతో ఏమైపోయిందంటే భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థలు ఏవైతే హార్మోజ్ జలసంధి ద్వారా దాదాపుగా 80% ఆయిల్ ఉత్పత్తికి, ఆయిల్ ఎగుమతుల్ని దిగుమతుల్ని తీసుకుంటున్న దేశాలు ఏవైతున్నాయో అవి ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు మనకు స్పష్టంగా కనపడుతున్న విషయం ఏంటంటే హార్మోజ్ దగ్గర సంక్షోభం ఇట్లే కొనసాగితే మొట్టమొదటిసారిగా ఇంపాక్ట్ అయ్యేది రవాణా వ్యవస్థ భారతదేశంలో. ఎందుకోసం అంటే గ్యాస్ ఆధారిత ఆటో వ్యవస్థ మన హైదరాబాద్లో మనం చూస్తున్నాం. మనం ఈరోజు రాత్రిపూట మీరు కెమెరా తీసుకొని పోండి, ఏ గ్యాస్ ఆధారిత బంక్ దగ్గర మినిమం 3 కిలోమీటర్లకు తక్కువగా మీకు ఎక్కడ క్యూ కనిపించదు. రెండోది కమర్షియల్ గ్యాస్ విపరీతంగా ధరలు పెరిగినాయి. సరే, పెరిగిన ధరల కన్నా కొనుక్కుందామన్నా కూడా అందుబాటులో లేని వ్యవస్థ. ఇప్పుడు మీరు అన్నట్టుగా కమర్షియల్ గ్యాస్ దాదాపు 200 ఆ ప్రాంతాన్ని బట్టి, ఢిల్లీ కావచ్చు, లేకపోతే ముంబై, హైదరాబాద్, ప్రాంతాన్ని బేస్ చేసుకొని 100 నుంచి 200 రూపాయలు పెరిగింది. వైపు కేంద్రం కొరత లేదని చెప్తూనే ఉంది, బట్ సిలిండర్ రేట్లు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. సో ఎట్లా చూస్తారంటే ఈ పెట్రోల్ డీజిల్ ప్యానిక్ తగ్గింది, బట్ ఇంకా గ్యాస్ దొరకనటువంటి పరిస్థితి, ఇంకా గ్యాస్కు క్యూ కడతా ఉన్నారు. సిఎన్జి కావచ్చు, ఎల్పిజి కావచ్చు, లేకపోతే కమర్షియల్ కావచ్చు. ఈ గ్యాస్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు నిజానికి పెద్ద స్టార్ హోల్డర్స్ ఉంటాయి, విపరీతమైన డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు కూడా ఆహార పదార్థాలు ఏవైతే సప్లై చేస్తారో, సర్వ్ చేస్తారో వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారంటే మనకి ఏమర్థం అవుతున్నది? కొరత ఉందని అర్థమవుతుంది కదా. సప్లై పూర్తిగా ఉన్నప్పుడు, డిమాండ్కి అనుగుణంగా సప్లై ఉన్నప్పుడు ఏమైతే ఉంటుందంటే సహజంగా కొరత ఏర్పడే అవకాశం ఉండదు. కానీ జరుగుతుంది ఏంటంటే ఆహార పదార్థాల మీద రిస్ట్రిక్షన్ జరిగినప్పుడు, ధరల మీద పెరుగుదల జరిగినప్పుడు క్లియర్గా ఏమవుతా ఉందంటే సప్లై దెబ్బతిందన్న విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. ఈరోజు గ్యాస్ ఆధారిత మొత్తం వాహనాలే కాదు, గ్యాస్ ఆధారిత వంటకాలు కానీ, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కానీ భారతదేశంలో ఒక భయంకర సంక్షోభంలో ఉంది. ఇదే పరిస్థితి కనుక భవిష్యత్తులో కొనసాగితే మొట్టమొదటిసారిగా రవాణా మీద, వంట అంశాల్లో, ప్రధానంగా సామూహిక భోజనశాలలు ఉంటాయి, హోటల్ రూపంలో ఉండే భోజనశాల మీద ఇప్పటికే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మెడికల్ కాలేజ్ హాస్టల్ మూతపడే పరిస్థితి, ఇంజనీరింగ్ కాలేజ్కి సెలవులు ఇచ్చి హాస్టల్ మూతపడే పరిస్థితికి నెట్టివేయబడ్డాయి. ఇది ఇట్లే కనుక కొనసాగితే ఖచ్చితంగా బాగా ఇంపాక్ట్ గురయ్యే దేశాల్లో భారతదేశం ఒకటి. ఇంకో కీలకమైన విషయం చెప్తున్నాను.
భారతదేశం నుంచి దాదాపుగా 1 కోటి మంది 90 లక్షల పైగా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ పనిచేసి వాళ్ళు జీతభత్యాలు ఇక్కడ పంపుతుంటారు కుటుంబానికి. దాని ద్వారా మనకు విదేశీ మారక ద్రవ్యాలు పెరుగుతూ ఉంటాయి. ఈరోజు విదేశీ మారక ద్రవ్యం ఏదైతుందో దానికి కొరత ఏర్పడుతూ ఉంది భారతదేశంలో. విదేశీ మారక ద్రవ్యం కొరత ఏర్పడినప్పుడు ఏమవుతుంటుంది, నువ్వు ఈ గల్ఫ్ దేశాలను పక్కన పెట్టి వేరే దేశాల నుంచి వాళ్ళ ఉత్పత్తిలో కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా డబ్బులు ఉండాలి కదా, కామన్ కరెన్సీ ఉండాలి కదా, అది లేని పరిస్థితి ఉంటా ఉంటుంది. ఇక మూడో కీలకమైన విషయం ఏదైతుందో అది ఉపాధి అవకాశాలు లేకనే ఇక్కడ నుంచి మనం గల్ఫ్ దేశాలకు పోయినాం. అక్కడ ఉపాధి అవకాశాలు ఈరోజు ముఖ్యమైపోయి కంపెనీలు మూతపడుతున్నాయి, షట్టర్ డౌన్ అవుతున్నది. వాళ్ళు వెనకకు వచ్చిన తర్వాత వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏవైతే మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అట్లాగే వీటన్నిటికన్నా ఇంకా కీలకమైన విషయం ఏంటంటే భారతదేశానికి సంబంధించిన అనేక మంది ధనవంతులు ఈరోజు దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఇల్లు కొనుక్కున్నారు, బిజినెస్ మొదలుపెట్టారు. అంటే ఈ యుద్ధము ధనవంతులు పేదలను లేకుండా అందరి మీద ప్రభావం చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంత జరుగుతున్నా కూడా ట్రంప్కు కనీసము చీమ కుట్టిన ప్రయత్నం కూడా జరగట్లేదు. ఇంత ఆంగభావంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుందంటే ఆయిల్ కొరతలు మా దగ్గర లేవంటున్నాడు. ఎస్, అగ్రి. అలాస్కా అనేది పెద్ద ఆయిల్కి సంబంధించిన స్టోరేజ్ ఉన్నది. అది ఒకప్పుడు కెనడా దగ్గర ఉండేది, అమెరికా బెదిరించి కొనుక్కున్న దాన్ని. ఇప్పుడు అలాస్కా నుంచి ఒక పెట్రోల్కి సంబంధించిన క్రూడాయిల్కి సంబంధించిన బ్యారెల్ బయటికి తీయడు, విదేశీ బ్యారెల్ మీద డిపెండ్ అవుతూ ఉంటాడు. అమెరికాకి ఏం కాకపోవచ్చు, కానీ ఈరోజు ఏ ఆర్థిక వ్యవస్థలు అయితే వీటి మీద ఆధారపడినాయో అవి కుదేలైపోయినాయి. ఇంకా కీలకమైన విషయం చెప్తాను నేను. మనం చాలా కాలం నుంచి భారత రూపీని బలోపేతం చేసే క్రమంలో బ్రిక్స్ని బలోపేతం చేసుకోవాల్సి ఉండే. అంటే మనం బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా, రష్యా, ఇండియా ఈ దేశాలు అన్నీ కలిస్తే పెద్ద మార్కెట్ వ్యవస్థ ఉండేది, రూపాయి విలువ ఉండేది. ఈరోజు మనం ఏం చేస్తామంటే అమెరికా ఆధారిత, అమెరికా సెంట్రిక్ ఫారిన్ పాలసీ తీసుకోవడం వల్ల బ్రిక్స్ని నెగ్లెక్ట్ చేసాం. దాంతో ఏమైపోయిందంటే డాలర్కి ఛాలెంజ్ జరగానే ఇక్కడ రూపాయి డబ్బేలా పడిపోతూ ఉన్నది. ఎగుమతులు దిగుమతులు దెబ్బతినేసరికి రూపాయి పోయింది. ఈరోజు ప్రపంచంలో అతి వేగంగా పతనమవుతున్న రూపాయి కరెన్సీ ఏదైతే ఉందో అది ఇండియన్ కరెన్సీ, అది రూపాయి 95 రూపాయలకు వెళ్ళిపోయింది. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 63 రూపాయలు ఉంటేనే బీజేపీ కానీ ఇతర పక్షాలు అలా ఇంత దారుణంగా ఉంది మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నారు. ఈరోజు 95 రూపాయలకు పోయింది. ఇదే మోడీ గారు విమర్శించారు, ఇదే నిర్మలా సీతారామన్ గారు విమర్శించారు. కానీ వాస్తవం ఎట్లా కనబడతా ఉంది, రేపు ఇంకొక 2-3 రోజుల్లో బహుశా ఇప్పుడు మనం తీసుకున్న టైంకి 96 రూపాయలకు పోయింది. రేపు ఎల్లుండి ఇది 100 రూపాయలకు పోవచ్చు. ఇంత దారుణంగా రూపాయి పతనం ఎప్పుడు జరగలేదు సార్. మీరు అన్నట్టుగా బంగారం కూడా ఒకసారిగా 2 లక్షల మార్కు దగ్గరికి పోయిన బంగారము ఇవాళ ఊహించని రీతిలో ఒకేసారి 3,500 రూపాయలు తగ్గి 1,30,000కు పడిపోయింది 22 క్యారెట్స్. అంటే ఈ బంగారం కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు గిఫెన్ వైపరీత్యం అని ఆర్థిక శాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉంటుంది సార్. అదేంటంటే ప్రపంచంలో సంక్షోభం వస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే అవసరమైన వాటి మీదే ఖర్చు పెడతారు. ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏమైపోయింది, మనకి రూపాయి పతనం స్టార్ట్ అయింది. గ్యాస్ నిల్వలు సప్లై లోపం జరిగింది. సంక్షోభం అయిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ ఖర్చంతా, ప్రజలు చేసే ఖర్చంతా కూడా ఆహార ధాన్యాల మీద, అత్యంత అవసరమైన వస్తువులనే వినియోగం చేస్తారు. బంగారం అత్యంత అవసరమైన వస్తువు కాదు కదా. కాబట్టి సడన్గా ఏమైపోయిందంటే బంగారం రేటు సడన్గా ఎందుకు పడిపోయిందంటే ప్రజలకు బంగారం కన్నా ముఖ్యమైన వస్తువులు కనిపిస్తున్నాయి. మరి బంగారం కొండ నాపేసి మిగతా వాటి మీద వెచ్చించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఏమైపోయిందంటే మనం ఏదైతే ధర ఒక్కసారి ఎందుకు పడిపోయిందంటే ప్రజల యొక్క అవసరాలను గుర్తెరిగే క్రమంలో అనవసరమైన విషయాల మీద, ఇప్పుడే ఇమీడియట్గా అవసరమైన విషయాల మీద ఖర్చు పెట్టడం తగ్గిస్తారు. దాంతో బంగారానికి సంబంధించిన డిమాండ్ పడిపోయింది. ఆ పడిపోయిన డిమాండే ఈరోజు ఏమైపోయిందో సంక్షోభం అయిపోయింది. ఈరోజు మొత్తం మధ్యప్రాచ్య దేశాలన్నీ కూడా బంగారం ఆభరణాలకు విలువ ఇచ్చే దేశాలన్నీ కూడా ఈ సంక్షోభంలో కూరుకుపోయినాయి. కాబట్టి బంగారం యొక్క కొనుగోలు ఆగిపోయినాయి. బంగారం యొక్క కొనుగోలు అంటే డిమాండ్ ఆగిపోవడం వల్లనే సహజంగా బంగారం ధర పడిపోయింది. దీన్ని గిఫెన్ వైపరీత్యం అంటారు మనం. అంటే అత్యవసరమైన వస్తువుల ధరలు పెరుగుతాయి. అయితే బంగారం ధర పడిపోయిందని మనం ఖుషిగా అవసరం లేదు. జస్ట్ ఇంకొక 1-2 డేస్లోనే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి. ఈరోజు గ్యాస్ ధర పెరుగుతుంది, పెట్రోల్ ధర పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను నేను, రేపు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి వీటన్నిటిని మనం జాగ్రత్త చూసినప్పుడు ఏం చూస్తుంటాం అంటే ప్రపంచం ఒక ఆర్థిక సంక్షోభానికి తెర లేపింది, ఆ పతనం వైపు పోతుంది. దీన్ని రక్షించే ప్రయత్నాలు కనుక ప్రపంచ దేశాలు చేయకుంటే అందరూ నష్టపోతాం. ఇప్పుడు అత్యధికంగా రాష్ట్రాలలో దేశంలో ఎక్కువ రెవెన్యూ తెచ్చిపెట్టేది మద్యం అమ్మకాలు. సో అటువంటి మద్యం తయారీకి సంబంధించినటువంటి సీసా మీద, అంటే బీర్ సీసాలు కావచ్చు, వీటి కాస్ట్ కూడా పెరగబోతూ ఉంది. బీర్ల ధరలు పెరగబోతూ ఉన్నాయి. దానికి తోడు సమ్మర్లో బీర్ల సేల్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ యుద్ధం ఎఫెక్ట్ బీర్ల కంపెనీ మీద కూడా పడుతుంది, ఒక చర్చ జరుగుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు సార్? అది కూడా వాస్తవమే. కేవలం బీర్లు, లిక్కర్తో పాటుగా టోటల్గా సీసాకు సంబంధించిన రేటు కూడా ఫిక్స్ చేస్తూ ఉంటారు. మనము బేసికల్గా దీనికి సంబంధించిన ముడి పదార్థాలు ఏవైతున్నాయో అవి కూడా గల్ఫ్ నుంచే మనం ఎక్కువగా మనము దిగుమతి చేసుకుంటూ ఉంటాం మనం.
ఆ ఇంపోర్ట్స్లో అది కూడా ఉంది. కాబట్టి ఇంపోర్ట్స్కి సంబంధించిన ఏదైనా కూడా బీర్ అయినా, బార్ అయినా, పెట్రోల్ అయినా, గ్యాస్ అయినా, నిత్యావసరంలో మనం ఉపయోగించే గోధుమలైనా, బియ్యమైనా ఏదైనా కూడా సంక్షోభం నుంచి సంక్షోభంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిందంటే కరోనా టైంలో మన పరిస్థితి పెనం మీద ఉండేది. కరోనా తర్వాత ఇప్పుడు మనం కరోనాలో పెనం నుంచి ట్రంప్ నేతృత్వంలో పొయ్యిలోకి పడే పరిస్థితి ప్రపంచం నెట్టివేయబడింది. మనం భారతదేశంలో మనం చేసుకున్న కొన్ని స్వయంకృత నేరాలు ఉన్నాయి. అవేంటంటే మనం విదేశాంగ విధానాన్ని ఒకప్పుడు అలీన విదేశాంగ విధానం, స్వతంత్రమైన విదేశాంగ విధానంతో ప్రపంచానికి నాయకత్వం వహించాం. ఇప్పుడు అదేమైపోయిందంటే అమెరికా ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు, అమెరికా ఆధారిత విదేశాంగ విధానం అయిపోయినాం. దాంతో ప్రపంచంలో చాలా దేశాలు దూరం అయిపోయినాం. నెంబర్ 1. నెంబర్ 2, డాలర్ను మాత్రమే మన మార్గంలో ఉపయోగించాం. చైనా కొన్ని దేశాలతో తన ఎవెన్ను ఉపయోగించింది, అట్లాగే రష్యా తన రూబుల్ని ఉపయోగించింది. కానీ మనం ఎక్కడైనా డాలర్నే బేస్ చేసుకున్నాం. డాలర్ నిల్వలు ఈరోజు ఛాలెంజ్ గురయ్యేసరికి రూపాయికి సంబంధించిన దాని యొక్క విలువ పడిపోయిన ప్రయత్నం అయింది. మూడోది ఏంటంటే మనకు మార్కెట్, ఒక అద్భుతమైన మార్కెట్. బ్రిక్స్కి వర్చువల్గా ఈరోజు మనం నాయకత్వం వహిస్తున్నాం. భారతదేశం మామూలు దేశం కాదు, పెద్ద మార్కెట్తో కూడుకున్న బ్రిక్స్ అనే ఒక దేశాల కూటమికి నాయకురాలు. ఇప్పుడు ఆ బ్రిక్స్ను మనం బలోపేతం చేయకపోకుండా విదేశ వ్యవహారాల్లో మనం లోపం ప్రదర్శించడం వల్ల ఏమైపోయిందంటే ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయకపోవడం వల్ల అమెరికా ఆధారిత ఫారిన్ పాలసీ ఏదైతుందో అది ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని తెలియకుండానే సంక్షోభంలోకి లాక్కొచ్చింది. ఇవన్నీ వాస్తవాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది రోజు రోజుకు రూపాయి పతనం అవుతా ఉంది. సో దేశ భద్రత కోసము రూపాయి పతనానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ట్రంప్ వ్యాఖ్యలు పిచ్చోడు చేతిలో రాయిలా మారాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగకపోతే ఖచ్చితంగా ఇతర దేశాల మీద కూడా భారం పడేటువంటి అవకాశం ఉంది. ఇతర దేశాలు సంక్షోభానికి గురేటువంటి అవకాశం ఉంది. బంగారం లాంటి ధరలు పెరిగి తగ్గినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తామన్నట్టు డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాలు ఎప్పుడు బయటపోతున్నాయని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.